నన్ను క్షమించమ్మా. మీరే నా వాళ్ళని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది. మోసం మీకు ఎదురుపడి అబద్ధాన్ని అందంగా చెప్తే మీరైనా ఏం చేస్తారు తాతయ్య గారు? నమ్మడం తప్ప. జరిగిన అన్నిట్లో మీకు కేదార్ మీదున్న ప్రేమ కనిపించింది. దానికి మాకు సంతోషం తప్ప బాధే కలగలేదు. సూరి చెప్పింది నిజమేనమ్మా. నా మనవడి అదృష్టానివి నువ్వు. చెడులో కూడా మంచిని వెతికే మనసు నీది. నీకు నువ్వు అండగా ఉంటే ఆ దేవుడు అన్యాయం చెయ్యడమ్మా. మీ ఎమోషనల్ డ్రామా అయిపోతే మా ఇంట్లోంచి బయటికి పోండి. ఇక్కడ మీ కుటుంబ కథా చిత్రాన్ని ఇక మేము చూడలేము. మీరు పోండి. పిన్ని చాలు. ఇప్పటికే చాలా చేశారు, చాలా మాట్లాడారు. ఇంకా మాట్లాడి మిగిలి ఉన్న కొంచెం పరువును కూడా తీయకండి. క్షమించండి వీరశంకర్ గారు. నా తమ్ముడు మిమ్మల్ని మోసం చేశాడని మీరు ఇంటికొచ్చే వరకు నాకు తెలియదు. తెలిసాక కూడా నేనేం చెయ్యకపోవడం నా తప్పు. లైఫ్లో ఫస్ట్ టైం నిజం వైపు నిలబడ్డానికి ధైర్యం సరిపోలేదు. అందుకే ఏమీ మాట్లాడలేకపోయాను. నా కుటుంబం తరపు నుంచి నేను క్షమాపణ అడుగుతున్నాను. అక్క, అయినా నువ్వు సారీ చెప్పడం ఏంటక్క? నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఒక దెబ్బ వేసైనా ఆపుంటే ఇవాళ క్షమాపణ చెప్పే పరిస్థితి వచ్చేదే కాదు యువరాజ్. ఇప్పటికైనా తప్పుని ఒప్పుకొని క్షమాపణ చెప్పు. నీ తమ్ముడికి అర్థం లేని ఆవేశం ఉందమ్మా. చెప్పడు. అతని కోపం అతన్ని చెప్పనివ్వదు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిజాయితీగా నా ముందు నిలబడి నా మనవుడి ఇంటి వారసుడని అందరికీ ఎందుకు చెప్పలేదో ఆ విషయం నాకు చెప్తే మీరేం నష్టపోతారో నాకు చెప్పుంటే ఖచ్చితంగా మీ మాట వినేవాణి యువరాజ్. కానీ నువ్వు నీకు కావలసిన దానికోసం ఇంత స్వార్థంగా ఉన్నప్పుడు నేను నా మనవడి విషయంలో స్వార్థంగా ఎందుకు ఉండకూడదు? సుధాకర్, నీకు 2 రోజులు గడువిస్తున్నాను. కేదార్ నీ కొడుకని నీ బంధువుల ముందు, నీ వాళ్ళ ముందు ఒప్పుకో. లేదంటే ఈ సాక్ష్యాలతో నేరుగా మీడియా ముందుకు వెళ్తాను. వీరశంకర్ గారు, నాకు వేరే దారి కనిపించట్లేదు సుధాకర్. 25 ఏళ్ల ముందు చేసిన పొరపాటుని సరిదిద్దుకో. లేదంటే ఏం చేస్తానో తెలుసు కదా. ఆలోచించి నిర్ణయం తీసుకో. రైట్. ఆగపోడా, ఇప్పుడు ఆవేశపడబాక. పదమ్మా, పద కేదార్. నిజం నిరూపణ అయ్యే వరకు మీరు నాతోనే ఉందురు గాని. రండి, పదరా. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వదినా? బో, ఎవరో ఒకరు ఏదోటి మాట్లాడండి. నాకు భయంగా ఉండదు బా. ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ మహల్. ఈ యావదాస్తికి, ఈ రాజమహల్కి ఏకైక వారసుడివి. ఇది నీదిరా. పద వెళదాం. థ్యాంక్స్ దాత్రి. దేనికి? నన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వకుండా గెలిపిస్తున్నందుకు. ముందడుగు వెయ్యలేనప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించినందుకు. ఎవ్వరూ లేనప్పుడు నాకు తోడుగా ఉన్నందుకు.
నాన్న, అక్క, ఇప్పుడు తాతయ్య వీళ్ళందరూ నా లైఫ్లోకి వచ్చారన్నా, నన్ను దగ్గరికి తీసుకున్నారన్నా, దానికి కారణం నువ్వే దాత్రి. అబ్బో, ఏంటి అబ్బాయి గారు క్రెడిట్ అంతా నాకే ఇచ్చేసి తెగ మోసేస్తున్నారు? నా లైఫ్లో జరిగిన అద్భుతం దాత్రి నువ్వు. ఆ మాత్రం గుర్తించకపోతే ఎలా? చాలే కాని పద. ఒక్క నిమిషం ఆగండమ్మా. మంగమ్మ, రాజు! మంగమ్మ, దిష్టి గట్టిగా తీయాలి. అసలే ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నా మనవడు మనవరాల మీదనే ఉన్నాయి. పట్టిన దిష్టే కాదయ్య గారు, పెట్టబోయే దిష్టిని కూడా వదిలించేస్తా. నువ్వే నా మనవడని తెలియక ఈ మహల్ నుంచి గెంటేశాను కేదార్. అందుకే యువరాజుగా నిన్ను ఈ మహల్లోకి తీసుకురావాలనుకున్నాను. రండి. నీకు తోడుగా నీ తండ్రి ఉంటాడని నమ్మి నువ్వు నా దగ్గరికి వస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయానమ్మా. కానీ నీ కొడుకు విషయంలో ఆ తప్పు చెయ్యను. సుధాకర్ కేదార్ని కొడుగ్గా ఒప్పుకునే వరకు నీ కొడుకు పక్కన నేను నిలబడతానమ్మా. నేను పోరాడతాను. కేదార్, మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోరా. సరే తాతయ్య. కేదార్, తీసుకో. ఏంటి తాతయ్య గారు ఇవి? ఈ మహల్ పత్రాలమ్మా. మనకున్న ఆస్తి పత్రాలమ్మా. ఈ మహల్కి వీటికి వారసుడు కేదారే కదా, అందుకే వాడికే ఇస్తున్నా. తీసుకోరా. అయ్యో, నేను నా కుటుంబం కోసం వెతుక్కుంటూ వచ్చింది ఈ ఆస్తి కోసం కాదు తాతయ్య గారు. నా వాళ్ల కోసం, నాన్న కోసం, ఆ కుటుంబ ప్రేమ కోసం నాకు ఏ ఆస్తి వద్దు. ఇది నీ హక్కు నాన్న, కాదనకు. మీ అమ్మ నీకు వదిలి వెళ్ళిన ఆస్తి ఇది. ఇదంతా నీదే. మీరు చెప్పింది కరెక్టే. కానీ కేదార్కి కావాల్సింది ఇవి కాదు. మావయ్య గారు కేదార్ని కొడుకుగా ఒప్పుకోవడం, తనకి తండ్రి అయిన ఆయనే మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడం. అందుకే మాకు ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత కష్టమైనా ఆ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ప్రేమని సాధించాలని, నిజాన్ని నిరూపించడానికి సాక్ష్యాలు సంపాదించడం కోసం ప్రయత్నిస్తున్నాం.